వెల్కమ్ టు పిఎంఆర్ విజన్. నా పేరు వల్లి. ఈరోజు నేను మీకు కడప నగరంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ గురించి చెప్తున్నాను. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. అంటే ఇక్కడ కాలేజెస్ కానీ స్కూల్ కానీ బైపాస్ చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ బిల్డప్ అయ్యే రూట్ అనమాట అది. తర్వాత ఇక్కడ మంచి మంచి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ పిల్లలకు ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ విషయం మీరు చూస్తే కన్నా ఇక్కడ మనకు మొత్తము అపార్ట్మెంట్ నార్త్ ఫేసింగ్ ఉంది. ఇప్పుడు మనం చెప్పబోయే ఫ్లాట్ మాత్రము వెస్ట్ ఫేసింగ్ ఉంది. దీంట్లో అన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. తర్వాత ఇక్కడ మనకు ఈ అపార్ట్మెంట్కి 3 గేట్లు ఉన్నాయి మొత్తము. తర్వాత ఇక్కడ కింద మనకు సెల్లార్ కూడా ఉందన్నమాట. వెహికల్స్ కార్ పార్కింగ్ అని ఉన్నాయి. ఇక్కడ బయట కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మనం కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు పైన. కానీ సెల్లార్లో కూడా ఎక్కువ ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకు పార్కింగ్ టైల్స్ కానీ గేట్లు కానీ తర్వాత నియర్ బై బైపాస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు చాలా మంచిగా ఉందన్నమాట. తర్వాత ఈ అపార్ట్మెంట్లో మొత్తము 5 ఫ్లోర్లు ఉన్నాయి. 5 ఫ్లోర్లలో మనకు సెకండ్ ఫ్లోర్ వస్తుంది అనమాట ఇది. తర్వాత చాలా న్యూ కన్స్ట్రక్షన్ అనమాట ఇది. తర్వాత మనము ఇక్కడ వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లో చూస్తే మనము ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది. ఇప్పుడు ఓన్లీ గ్రౌండ్ వర్క్ మాత్రమే, అంటే వైట్ వాష్ జరిగిందనమాట. ఇప్పుడు మనము పైకి వెళ్దాము, సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తాము. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే మనము ఇక్కడ దాదాపుగా మనకు ఒక ఫ్లోర్కు మనకు ఇక్కడ ఈస్ట్ 3 వెస్ట్ 3 ఉన్నాయన్నమాట. ఆల్రెడీ చాలామంది చేరిపోయారు. ఇక్కడ మనకు ఓనర్ డైరెక్ట్ మనకు ఇది అమ్ముతున్నారనమాట. తర్వాత ఇంకో విషయము, ఇక్కడ 3,800 స్క్వేర్ ఫీట్ పర్ స్క్వేర్ ఫీట్ 3,800 రూపాయలు స్ట్రైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అందులో మనకు మీరు చూస్తే కన్నా 1,490 స్క్వేర్ ఫీట్లు ఉందన్నమాట ఈ టోటల్ ఫ్లాట్. దీనికి సపరేట్ మనకు ఈ అపార్ట్మెంట్ మొత్తానికి లిఫ్ట్ అయితేనేమి, తర్వాత జనరేటర్ అయితేనేమి, ఇవన్నీ చాలా మంచిగా వచ్చారన్నమాట. తర్వాత అందులో మీరు ఇక్కడ చూస్తే మనకు బాల్కనీలు కూడా 3 ఉన్నాయండి. ఇక్కడ మంచిగా ఉన్నాయి. బాల్కనీ కానీ పెద్దగా ఉంది. తర్వాత బెడ్రూమ్ చూస్తే ఒకటి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది. తర్వాత నార్మల్ బెడ్రూమ్స్ కూడా మనకు 10x10 ఉన్నాయి స్క్వేర్ ఫీటు. పెద్దది మాత్రము 13x10 స్క్వేర్ ఫీట్ ఉంది. తర్వాత దీనికి మన వైట్ వాష్ మాత్రమే జరిగింది. ఇప్పుడు ఎవరైతే అంటే మామూలుగా మనకు అపార్ట్మెంట్ అన్నీ కూడా స్కెలిటన్ ఫామ్ ఇస్తారనమాట. డోర్స్ ఇస్తారు, తర్వాత బేషన్స్ ఇస్తారు, వాష్ బేసిన్ కానీ, తర్వాత హ్యాండ్ వాష్ బేసిన్ కానీ, తర్వాత అన్నీ ఇస్తారనమాట. ఇవన్నీ మనం చేసుకోవాల్సింది ఏంటంటే పిఓపి ఒకటి, తర్వాత ఇక్కడ ఇంకొకటి వుడ్ వర్క్ మెయిన్ అండి. వుడ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది ఇది. వుడ్ వర్క్ మనము ఎంతైనా చేయించుకోవచ్చు. దాన్ని బట్టి మనము మీరు వుడ్ వర్క్ ప్లాన్ చేసుకొని వుడ్ వర్క్ అతన్ని కార్పెంటర్ని పిలుచుకొని చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు మొత్తము బిల్డింగ్ 1490 స్క్వేర్ ఫీట్ ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే మీరు బెడ్రూమ్లో కూడా కింద మనకు అన్ని టైల్స్ వేశారనమాట. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉండడానికి గ్రానైట్ వేయరు. అవన్నీ కూడా మనకు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ వేస్తారు. తర్వాత ఈ యొక్క కబోర్డ్స్ కింద సైడ్ కూడా మనకు టైల్స్ వేశారనమాట. చాలా బాగుందనమాట. బాత్రూమ్స్ కూడా 2 ఉన్నాయన్నమాట. ఒకటి కామన్ వాష్రూము, తర్వాత 2 వచ్చేసి మనకు, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. 2 కూడా పెద్ద పెద్ద వచ్చాయన్నమాట. ఇట్లా మనకు 10కు 5 వస్తుంది ఒకటి. దాంట్లోనే మనకు హ్యాండ్ వాష్ బేసిన్తో పాటు అన్నీ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కిచెన్ రూమ్ పక్కన మనకు దేవుని రూమ్ ఉంది. ఈ దేవుని రూమ్లో మనకు టైల్స్ వేసి సెట్ చేశారనమాట. డోర్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. తర్వాత కిచెన్ రూమ్లో చూడండి మీరు, మంచి హ్యాండ్ వాష్ బేసిన్ ఉంది. తర్వాత బోగులు కడగడానికి ఇవి. తర్వాత మనకు గమనిస్తే టైల్స్ మంచిగా వేశారు. ఇవి అట్రాక్షన్గా ఉన్నాయి. తర్వాత మనకు ఇక్కడ కబోర్డ్స్ కూడా వేశారు. అంటే దీని మీద మనం ఓన్లీ వుడ్ మాత్రం ఫ్రేమ్ చేయించుకోవాలి. తర్వాత లోపల మనకు సిమెంట్కి మాత్రం చేశారనమాట. తర్వాత వాస్తు ప్రకారము మనకు కిచెన్ పక్కన హ్యాండ్ వాష్ బేసిన్ పక్కన సందు కూడా, అంటే వాష్ బేసిన్ పక్కన సందు కూడా ఇచ్చారనమాట. తర్వాత ఇది మనకు బాల్కనీ, పెద్ద బాల్కనీ వస్తుంది ఇక్కడికి. ఇది బాల్కనీకి మనకు 3 లేయర్స్ డోర్ ఇచ్చారు. బాగా ఒకటి జాలి ఉంటుంది, ఒకటి నెట్ ఉంటుంది, 2 వచ్చేసి డోర్స్ ఉంటాయి. ఇది కూడా చూడడానికి మనకు అంటే మనము మెయిన్ వెంటిలేషన్ పర్పస్ ఉంటుంది. చూడండి మీరు ఇక్కడ గ్రిల్స్ కూడా వేశారు. మనం తొంగి చూసినా కూడా చిన్నపిల్లలు కానీ కింద పడరనమాట. మంచిగా వేశారు. ఇక్కడ మనకు మనం ఏమైనా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ కొంచెము చైర్లు వీళ్ళు వేసుకొని కూర్చొని చేయొచ్చు అనమాట. తర్వాత మనము మీరు గమనిస్తే ఇంకా సెకండ్ బెడ్రూమ్ కానీ థర్డ్ బెడ్రూమ్ కానీ ఇవి కూడా
మంచిగా ఉన్నాయి. తర్వాత మనము ఈ 3 బెడ్రూమ్లకు 2 బాత్రూమ్స్ ఉన్నాయి మొత్తము. తర్వాత మనకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వుడ్ వర్క్ తర్వాత పిఓపి చేసుకుంటే మాత్రము ఎక్సలెంట్ మంచి ప్రైమరీ లొకేషన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది చూడడానికి. తర్వాత ఇది చూడండి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది ఈ బెడ్రూమ్లో కూడా మంచి ఇది ఉందన్నమాట, అంటే స్పేషబుల్ ఉందన్నమాట. చూస్తే మీరు ఇక్కడ కబోర్డ్స్ సంబంధించింది సిమెంట్తో అవి బిల్లులు వేసేశారు. మనం వుడ్ వర్క్ మాత్రం చేయించుకుంటే సరిపోతుందండి. బాగా మంచి డిస్టెన్స్ ఉందన్నమాట, అంటే పొడవు వెడల్పు అంటే కొలతలు మెజర్మెంట్స్ చాలా బాగున్నాయి అనమాట బెడ్రూమ్కి. ఓకే, తర్వాత థర్డ్ బెడ్రూమ్కి వెళ్దాం మనము. ఈ పక్కన రైట్ సైడ్ వస్తుంది మనకు. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఇక్కడ చూడండి మీరు. నెక్స్ట్ ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఆ బిల్డింగ్ వాడిన సామాన్లు అవి ఇవి వేశారు, కానీ మనకు ఇది కూడా మంచి విడ్త్ లెంత్ మంచిగా ఉందన్నమాట. అంటే మాకు పెద్దగా డబుల్ కాట్ మంచం వేసినా కూడా మనకు తిరగడానికి ప్లేస్ బాగుందన్నమాట, అంటే ప్లేస్ బాగుంటుంది. తర్వాత మీరు ఇంకోటి గమనిస్తే మీరు ఇక్కడ ఈ యొక్క 3 బెడ్రూమ్స్ హాల్ చాలా బాగుందండి, పెద్దగా ఉంది బాగా హాలు. ఓకే, తర్వాత మీరు ఎవరైనా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఏమైనా క్వైరీస్ వస్తే కనుక 9010912010కు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.